సరే హైడ్రా ఎఫెక్ట్ అనేది రియల్ ఎస్టేట్ మీద బాగా పడింది అన్నది కొంతవరకు అయితే వాస్తవమే. అవునండి కదా. అంటే భయపడుతున్నారు ప్రజలు, కొంటే ఏమవుతుందో. ఆల్రెడీ చాలా బిల్డింగ్స్ కూల్చివేయడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే ప్లాట్స్ కొనాలన్నా ఫ్లాట్స్ కొనాలన్నా ప్రజలైతే చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. సో రీసెంట్ గా రంగనాథ్ గారు కూడా కొంచెం వెసులుబాటు కల్పించారు అన్నది వినిపిస్తోంది. రీసెంట్ గా ఆయన ఇచ్చిన కొన్ని హైడ్రా గురించి ఆయన చెప్పిన కొన్ని మాటలు కావచ్చు, ఏదైనా కావచ్చు. అసలు ఏం చెప్పారు రంగనాథ్ గారు? ఫ్యూచర్ రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతోంది? దీనివల్ల ప్రజలు భయభ్రాంతులకు గురవ్వాల్సిన పని లేదంటారా? హైడ్రా వల్ల నిజంగానే కొంచెం రియల్ ఎస్టేట్ డౌన్ అయిన మాట నిజమేనండి అది. ఎందుకంటే క్లారిటీ లేదనమాట ఫస్ట్ అసలు హైడ్రా అంటే ఏంటిది, అసలు దానివల్ల ఎండ్ యూజర్ కస్టమర్కి అసలు ఇన్వెస్టర్కి కానీ ఏం ప్రాబ్లమ్స్ వస్తాయనేది తెలియలేదు. సో దానివల్ల ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అయింది. దానివల్ల ఏంటంటే ఎవరైనా నిజంగానే కొనాలి అని అనుకున్న కస్టమర్ కూడా ఏంటంటే 1-10 సార్లు ఆలోచించడం స్టార్ట్ చేశాడు అనమాట. నిజంగానే ఇప్పుడు మా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఎవరన్నా అడిగేటప్పుడు కూడా ల్యాండ్ ని చూపించామనుకోండి, ఇక్కడ నుంచి లేక్ ఎంత దూరంలో ఉంది, ఇప్పుడు భయం వేస్తుంది. లేక్ వ్యూ అంటే చాలా భయపడుతున్నారు. ఎంత దూరంలో ఉందని ఫస్ట్ అడుగుతున్నారు. అంటే ఆ హైడ్రా అనేది ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేసింది జనాల్లో. ఎట్ ది సేమ్ టైం ఏంటంటే కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ చేసింది అనమాట. దానివల్లనే ఇన్వెస్టర్ కూడా ఏంటంటే కస్టమర్గా భయపడుతున్నారు. అసలు ఏంటి నిజంగానే ఈ రోజు నేను కొనుక్కుంటాను కరెక్టే. మీరు కొన్ని చూస్తే కనుక బిల్డింగ్స్ కూల్చివేత చేసిన దాంట్లో వాళ్ళు ఆల్రెడీ లోన్ కూడా తీసుకున్నారు. లోన్ తీసుకున్న తర్వాత కూడా దాన్ని డిమాలిష్ చేయడం జరిగింది. జనరల్గా ఏంటంటే కస్టమర్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే, నాకు బ్యాంక్ లోన్ ఇస్తుందంటే చాలు, ఇంకా అంతే, అంటే అన్ని అప్రూవల్స్ ఉన్నాయి అనేది వాళ్ళ మైండ్లో ఉంటుంది. కానీ అలాంటిది కూడా హైడ్రా వచ్చి డిమాలిష్ చేయడం అనేది కొన్ని మనం న్యూస్లో చూడగానే కస్టమర్కి ఏంటంటే భయం అనమాట. ఇదేంటి ఈవెన్ బ్యాంక్ లోన్ కూడా ఇచ్చినా కానీ అంటే దానికంతా లీగాలిటీ లేదా అన్నది ఒకటి కస్టమర్ మైండ్లో పడిపోయింది. సో అందుకోసం అని చెప్పేసి కస్టమర్ కూడా హైడ్రా గురించి ఎంక్వైరీ చేయడం కూడా స్టార్ట్ చేశాడు. అసలు హైడ్రా ఏంటిది, FTL అంటే ఏంటిది, ఏంటిది, ఇవన్నీ కూడా తను కస్టమరే చెక్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు. దానివల్ల ఏంటంటే కొంచెం అవేర్నెస్ పెరిగింది. కస్టమరే ముందే మమ్మల్ని అడుగుతున్నాడు, ఇది దీనికి ఏమన్నా కానీ ఎక్కడన్నా కానీ ప్రాబ్లం ఉందా, ఎక్కడన్నా నాలా ఎక్కడన్నా ఉందా, ఎంత దగ్గరలో ఉంది, ఎన్ని కిలోమీటర్స్ దగ్గరలో ఉంది, లేక్ ఏమన్నా ఉందా, అది ఉంటే ఎంత దూరంలో ఉంది, మీకు అన్ని అప్రూవల్స్ ఉన్నాయా, ఉంటే ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా తను ఎంక్వైరీ చేసుకోవడం కూడా స్టార్ట్ అయింది అండి. సో దీనివల్ల ఏంటంటే కొంత అవేర్నెస్ పెరిగింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే కొంచెం దీనివల్ల ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసే కస్టమర్ కూడా ఏంటంటే కొనాలి అని అనుకున్న కస్టమర్ కూడా ఏంటంటే కొంచెం ఆలోచించి కొనడం స్టార్ట్ చేశాడు. సో అందువల్ల కొద్దిగా డౌన్ అయింది. ఈ మధ్య ఏంటంటే కొంచెం క్లారిటీ, ఆ కన్ఫ్యూజన్ వెళ్ళిపోయి కొద్దిగా క్లారిటీ వచ్చింది. ఈవెన్ రీసెంట్గా కూడా మనకి రంగనాథ్ గారు కూడా ఒక ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. దాంట్లో కూడా కొంచెం తను క్లియర్గానే చెప్పడం జరిగిందండి, ఈ FTL ఏమైతే ఉన్నాయో కమర్షియల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో లైక్ రిసార్ట్స్ కానివ్వండి, లేకపోతే ఫంక్షన్ హాల్స్ కానివ్వండి, ఇవన్నీ కమర్షియల్ ప్రాపర్టీస్ కాబట్టి ఇవైతే మాత్రం 100% మేము డిమాలిష్ చేయడం అనేది గ్యారంటీ. కానీ జూలై కంటే ముందు అప్రూవల్స్ తీసుకొని ఎవరైతే కన్స్ట్రక్షన్ కూడా అయిపోయి దాంట్లో ఎవరైతే ఉంటున్నారో అలాంటివి అయితే మాత్రం మేము వాటిని డిస్టర్బ్ చేయము అనేది కొంచెం క్లారిటీ అనేది ఇవ్వటం జరిగిందండి. దీని తర్వాత అప్రూవల్స్ ఏమైతే వచ్చినా కానీ ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతున్నా లేకపోతే ఇప్పుడు మేము గృహప్రవేశం చేసుకున్నాం అని చెప్పినా కానీ ఇలాంటివి అయితే మాత్రం కొంచెం ఆలోచించి కస్టమర్ ఇన్వెస్ట్మెంట్లో లేకపోతే కొనుక్కోవటం చేస్తే బాగుంటుందండి. ఈవెన్ నేను సజెషన్ చేసేది కూడా అదేనండి, మీరు ఎవరైనా కానీ, ఎందుకంటే 1 కోటి రూపాయలు 2 కోట్లు పెట్టి ప్రాపర్టీ కొనే కస్టమరు ఒక 10,000 15,000 పెట్టేసి ఒక 2-3 లాయర్స్ దగ్గర ఒపీనియన్ తీసుకుంటే అది కొంచెం సింప్లిఫై అయిపోతుంది అండి, అక్కడికక్కడే తెలిసిపోతుంది ఇది నిజంగానే FTLకి దగ్గరలో ఉందా లేదా. ఇంతకుముందు ఏంటంటే ఈ FTL అనే కాన్సెప్ట్ అసలు లేనే లేదు, ఈవెన్ మేము అడ్వకేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా. కానీ ఇప్పుడు దాన్ని కూడా ఇంక్లూడ్ చేసి ఇది కూడా మాకు చెక్ చేసి ఇవ్వాలి అని మేము కూడా అడుగుతున్నాము. ఎందుకంటే ఎండ్ యూజర్ కూడా మన కస్టమర్ కూడా చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉందే కదండి, ఇది FTLలో ఉందా లేదా అనేది కూడా మేము. దానికోసం కూడా ఏంటంటే ఈవెన్ హైడ్రా కూడా ఏంటంటే ఏ లేక్ అయితే ఎక్కడైతే ఉందో ఆ లేక్కి అసలుకి ఎంత బఫర్ జోన్ ఉండాలి, ఎంత FTL ఉండాలి అనేది కూడా వాళ్ళ మ్యాప్స్ కూడా వేసి దాంతోపాటు సర్వే నెంబర్స్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. సో దాని ద్వారా మనం ఆ సర్వే నెంబర్స్ వెరిఫై చేసుకొని ఇది నిజంగానే ఈ సర్వే నెంబర్లో ఉందా లేదా అని
తీసుకుంటే బాగుంటుందండి. అది ఈవెన్ కస్టమర్కి కూడా అవైలబిలిటీ ఉన్నాయండి. మన HMDA వెబ్సైట్లో కూడా ప్రతి లేఖకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో అందుకని ఇప్పుడు కొద్దిగా క్లారిటీ వచ్చింది కాబట్టినే ఈ 1-2 months నుంచి కూడా మనకి విజిట్స్ పెరిగినాయి, కస్టమర్స్ అగ్రిమెంట్స్ కూడా చేసుకుంటున్నారు, కొనటం కూడా స్టార్ట్ అయిందండి, రిజిస్ట్రేషన్స్ కూడా స్టార్ట్ అయినాయి. సో నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ అనేది ఇచ్చారు కాబట్టి రంగనాథ్ గారు కూడా జూలై కంటే ముందేవైతే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసి దాంట్లో రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ దాంట్లో ఆల్రెడీ ఉంటున్నారో, నివాసం ఉంటున్నారో అలాంటి వాటిని మేము డిస్టర్బ్ చేయము, డిమాలిష్ చేయము. కానీ అక్కడ ఏదైనా కమర్షియల్ యాక్టివిటీ జరుగుతుందంటే మాత్రం అలాంటివి అయితే మాత్రం డెఫినెట్గా డిమాలిష్ చేస్తాము అనేటప్పటికీ కొంచెం కస్టమర్స్ కూడా ఏంటంటే కొద్దిగా ఊపిరి పీల్చుకున్నారు అనమాట. ఓకే, సో ఇలా ఉంటుంది అనేది వాళ్ళకి కూడా, హైడ్రా అంటే ఇలా ఇది అనేది కూడా వాళ్ళకి కొద్దిగా తెలిసి వచ్చింది. వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి తెలిసి వచ్చింది. దాంతోపాటు ఏంటంటే కొంచెం హైడ్రాకంటూ స్పెషల్గా ఒక పోలీస్ స్టేషన్ అనేది ఏర్పాటు చేయాలనేది కూడా గవర్నమెంట్ కొద్దిగా ప్రపోజల్లో ఉంది. దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు ఎట్లయితే మన మున్సిపల్ నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఎట్లయితే వస్తుందో అలాగే హైడ్రా నుంచి కూడా ఒక సర్టిఫికేట్ వస్తే బాగుంటుంది అనేది కూడా, ఎందుకంటే అప్పటికి ఇంకొంచెం కస్టమర్కి కొద్దిగా రిలీఫ్ దొరుకుతుంది కదండి. ఎందుకంటే వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే కస్టమర్కి కూడా ఆల్రెడీ మేము బ్యాంక్ అప్రూవల్స్ లోన్ తీసుకున్నాము, అప్రూవల్స్ అన్ని వాళ్ళు చెక్ చేశారు కదా, అప్రూవల్స్ ఉంటేనే బ్యాంక్ లోన్ ఇస్తుంది కదా అన్నది వాళ్ళది. రిజిస్ట్రేషన్స్ కూడా అయిపోతున్నాయి. అదే ఓవరాల్ గా అన్ని అయిపోయిన తర్వాత చాలా మంది చాలా సఫర్ అయ్యారు. మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే వాళ్ళకున్న అమౌంట్ అంతా తెచ్చి కొంత లోన్ పెట్టి, అసలు రియల్లీ ఇట్స్ టూ బ్యాడ్ అసలు. రియల్ భూమి ప్రేక్షకులకు ఇప్పటిదాకా నా వీడియోస్ని ఆదరించినందుకు, ఇంకా కొత్త ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాను. మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఏమన్నా ఉన్నా కానీ నన్ను హ్యాపీగా కాంటాక్ట్ చేయొచ్చు. నా వెబ్సైట్ వచ్చేసి atluriproperties.com. నా మొబైల్ నెంబర్ వచ్చేసి 9568259999. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నన్ను కాంటాక్ట్ చేయండి. నేను మీకు సర్వీస్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.